సాహసముగా అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి రామకార్యమతి సాహసమని రాక్షస బలమతి భయంకరమని కపివరుడంతడి ఘనుడోయని పరిశీలనగా పంపిరి ఇప్పుడు నన్ను నిన్ను మృంగమని వరమసగి మరి బ్రహ్మ పంపినని అతిగా సురస నోటిని తెరచే హనుమంతు అలిగి కాయము పెంచే ఒకరినొకరు మిల్చి కాయము పెంచిరి శతయోజనములు విస్తరించిరి పైనుండి సురలు తహతలాడిరి ఇరువురిలో ఎవరిదో గెలుపోని సురసముఖము విశాలమౌటగని సూక్ష్మ బుద్ధిగని సమయమిదేనని క్షణములోన అంగుష్ట మాతృడై ముఖము చోచి వెలి వచ్చి విజయుడై పవన కుమారుని సాహసముగని దీవించ సురస నిజ రూపముగని నిరాలంబని లాంబరముగనుచు మారుతి సాగను వేగం పెంచుచు జలనిధి తేలే మారుతి ఛాయను రాక్షస్య సింహిక అట్టె గ్రహించెను గుహను బోలు తన నోటిని తెరచెను కపివరుని గృంజి మింగజూసెను అంతట మారుతి సూక్ష్మ రూపమున సింహిక ముఖమున జొచ్చి చీల్చెను సింహిక హృదయము చీలికలాయను సాగరమున బడి అసుగులు బాసెను వారధి దాటెను వాయుకుమారుడు లంక చేరెను కార్యసూరుడు నలువంకలను కలయజూచుచు నిజ రూపమున మెల్లగా సాగుచు త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. అనిల కుమరుడా రాత్రి వేళను సూక్ష్మరూపుడై బయలుదేరెను రజనీకరుని వెలుగున తాను రజనీచరులా కనుల బడకను పిల్లి వలె పొంచి మెల్లగా సాగెను ఉత్తర ప్రాకార ద్వారము చేరెను లంకా రాక్షసి కపివరుగాంచెను గర్జన చేయుచు అడ్డగించెను కొండ కోనల తిరుగాడుకోతిని ఈ పురికి ఏ పనికై వచ్చితివి లంకేశ్వరుని ఆనతి మేరా లంకాపురికి కావలి ఉన్నా లంకను నేను లంకాధిదేవతను నీ ప్రాణములను నిలువునదీతును కదలక మెదలక నిజము పల్గుమని లంక ఎదుర్కొనే కపి కిషోరుని అతి సుందరమి లంకాపురమని ముచ్చడబడిని చూడవచ్చితిని ఈ మాత్రము నాకు కోపమెందుకు
మొదలే పురముగాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని అనిలాత్ముజుని చులకనగాగొని లంకా రాక్షసి కపికి సోడుని గర్జించి కసరే గతించి చరచెను. సింహనాదమును మారుతి చేసే కొండంత తన కాయం పెంచే వామహస్తమున పిడికిలి బిగించే ఒకే కోటున లంకను కూర్చే కొండ బండల రక్కసి తొల్లే కనులప్పగించి నోటిని తెరచే అబలను చంపుట ధర్మముగాదని లంకను విడిచే మారుతి దయగుడు. ఓ బల భీమ వానరోత్తమ నేటికి నీచే ఓటమి దిగితే ఈ నా ఓటమి లంకకు చేతని పూర్వమే బ్రహ్మ వరమసగెనని రావణుడాదిగ రాక్షసులందరూ సీతామూలమున అంతముందెదరు. ఇది నిజమౌనని మీదే జయమని లంకా రాక్షసి పంపెహరీసుని హనుమాను దేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ.